పరిశుద్ధ నామంలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి 67వ కీర్తనలో ఇలాగ సెలవిస్తూ ఉంది, భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక అంటాడు. కాబట్టి దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించును గాక అంటే మనం ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటి దేవుడు మనల్ని కరుణించాలి. మరి దేవుని కరుణ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి వల్ల 1000 తరముల వరకు నేను కరుణించేవాడనే అన్నాడు. కాబట్టి ఆయన కరుణ మనం పొందుకుంటే ఆశీర్వదించబడితే మనం కాపాడబడతాం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడును కాక అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఏంటి? కాపాడబడతాం. ఆశీర్వాదం అంటే ఒక ఆస్తిపాస్తులు ధనధాన్యాలు కాదు, కాపాడబడటం. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువునందు ఆసక్తి కలిగి దేవునిందు భయభక్తులు కలిగి ఆయన పిల్లలైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదం అనగా కాపాడతాడు. కాబట్టి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.